నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను. రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టే ముందు విచారించు. ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2025 జనవరి 7 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:53 చంద్రోదయం మధ్యాహ్నం 12:10 చంద్రాస్తమయం రాత్రి 1:04 తిథి అష్టమి సాయంత్రం 4:26 వరకు. తదుపరి నవమి. నక్షత్రం రేవతి సాయంత్రం 5:50 వరకు. తదుపరి అశ్విని. కరణము భవ సాయంత్రం 4:26 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 3:26 వరకు. తదుపరి కౌలవ. యోగము శివము రాత్రి 11:08 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 10:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి 11:56 వరకు. వర్జ్యం ఉదయం 6:28 నుండి 7:59 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుండి 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. జనవరి 7 మంగళవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి సాయంత్రం 4:26 వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్తతిథులు అంటారు. రిక్తతిథి రోజులో శుభకార్యాలు చెయ్యరు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. తిథులు వారం ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రం రోజు కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 5:50 నుండి బుధవారం ఉదయం 7:13 వరకు ఉంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, కొత్తగా ఏ కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం చేకూరుతుంది. ఈ సమయంలో బంగారం కొంటే మంచిది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5:50 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. చంద్రబలం సాయంత్రం 5:50 వరకు చంద్రబలం ఉన్న రాశులు.
వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పాలకడలి అనగా అర్థం పాల సముద్రం అని. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలకడలినే చిలికారు. ఈరోజు ప్రశ్న: అశ్విని నక్షత్రం మంగళవారం కలయికతో ఏ యోగం ఏర్పడింది? త్రిపుష్కర, రాజయోగం, సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆశించిన ఆదాయం సమకూరుతుంది. వృషభ రాశి: స్థిరాస్తి విషయంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. మిథున రాశి: మొదలుపెట్టిన పనులు ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి: స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సింహరాశి: కొన్ని పనులు చాలా కష్టపడి పూర్తి చేస్తారు. కన్య రాశి: ఆకస్మిక ధనలాభం, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి: ఆలోచనలు అమలు చేస్తారు. వృశ్చిక రాశి: ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: బంధువులు, శ్రేయోభిలాషులు మీ పట్ల మరింత ఆదరణ చూపుతారు. మకర రాశి: ప్రత్యర్థులు కూడా మీపై ప్రేమ కురిపిస్తారు. కుంభరాశి: దాన ధర్మాల కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.